ఇంకో 2 కాల్స్ వస్తున్నాయి, మాట్లాడడం ప్రయత్నం. ఇక చూడండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రవీణ్ పగడాల విషయంలో ఆ లైవ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన చనిపోయినటువంటి తీరు, ఆయనకి వెళ్ళిపోయి హలో 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 చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్న హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అన్న చెప్పండి అన్న. అన్న జై భీమ్ అన్న, ప్రజలాడ్ అన్న. జై భీమ్ అన్న, ప్రజలాడ్ అన్న. అన్న మీరు చెప్పాల్సిందంతా చెప్తున్నారు అన్న, కానీ వినేవారు మాత్రం లేరు క్రిస్టియన్లా. ఇక మీరు చేయవలసింది ఒకటే, స్పెషల్ గా వ్యక్తిగతంగా పాస్టర్లు ఎక్కడ ఎంతమంది అయితే ఉన్నారు వారికి వ్యక్తిగతంగా మీరు ఫోన్లు చేసి వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇది తప్ప ఇక మీరు చెప్పాల్సిందంతా చెప్పేశారన్న. ఇక దానికి మించి ఇంకేం చేసేది లేదు అన్న. ఇది ఒకటి చేయండి ప్లీజ్. తప్పకుండా చేద్దామన్నా, తప్పకుండా ప్రయత్నం కూడా చేద్దాము. వాళ్ళు వింటారు అనేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా స్పందించాలనుకుంటే. హైదరాబాద్లో ఇప్పుడు అన్న పరిట మన ప్రవీణ్ అన్న చనిపోయినప్పుడు తర్వాత వచ్చిన పాస్టర్ ఎంతమంది అయితే ఉన్నారో మీరు చూసారు. అట్లా 100 మంది ఉన్నారు. వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ డేటా అంతా మీ దగ్గర ఉంటుంది. మీరు స్పెషల్ గా ఫ్రీగా కూర్చున్నప్పుడు కాల్ చేసి ఒక జేఏసీ మీటింగ్ చేసుకోండి అని చెప్పేసి ఒక మీ గైడెన్స్ ఇవ్వండి మీరు అదొకటి చేయండి అన్న ప్లీజ్. తప్పకుండా చేద్దామన్నా, తప్పకుండా చేద్దాము అన్న. ఇంకోటి కూడా, నేను ఎందుకోసం ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డాను కూడా మీకు చూపెడుతున్నా. ఎందుకోసం స్ట్రాంగ్గా నిలబడ్డాను అనేది మీరు ప్రవీణ్ పగడాల విషయంలో అంత స్పష్టంగా నిలబడడానికి కారణం ఏంటన్న కూడా మీకు చూపెడుతున్నాను. ఆ ఫోటోలు కూడా మీకు పంపిస్తున్నాను, చూడండి ఒకసారి. ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత అన్యాయం జరిగిందో అన్న. థ్యాంక్ యూ అన్న, నిలబడండి అన్న. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా నిలబడన్న, దయచేసి అండగా నిలబడండి, తోడుగా నిలబడండి అన్న. ఆత్మగౌరవ నినాదం ఇది, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటము. ఆత్మగౌరవం జరిగే పోరాటంలో భాగంగా మీరు అందరూ నిలబడండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఆయన భౌతిక దేహాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అన్న, థ్యాంక్ యూ అన్న. మీరు లైవ్ చూడండి అన్న, ప్లీజ్ లైవ్ చూడండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ పెద్ద అన్న. థ్యాంక్ యూ హైదరాబాద్ నుంచి మాట్లాడినందుకు థ్యాంక్ యూ అన్న. జై భీమ్ అన్న. ఇంకా ఇక్కడ మీకు చూపెడుతున్నారు, ఇక్కడ మీకు సంబంధించినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా వరకు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చారో తెలియదు, కానీ అనేక మంది వచ్చారు. ప్రవీణ్ పగడాల విషయంలో చాలామంది వచ్చి చాలా రకాలుగా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది తుని సార్. చెప్పండి సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? తొందరగా చెప్పండి. మాట్లాడండి, లైవ్లో మాట్లాడండి, తొందరగా మాట్లాడండి. ఇంకా వేరే లైవ్ నర్స్ చెప్పండి, మీరు ఏం చెప్పాలని చెప్పండి సార్ తొందరగా. మీరు శివగారా? అవును సార్, నేనే మాట్లాడుతున్నాను. అదే వీడియో మీదే వస్తుంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు లైవ్ అనుకున్నానండి. లైవ్ ఏం మాట్లాడేది, లైవ్ నుంచే మాట్లాడుతున్నాను, వీడియో నాదే మాట్లాడేది. తొందరగా చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఏమీ లేదండి. ఇప్పుడు హలో సార్ చెప్పండి, వింటున్నాం. మనము ఫస్ట్ టైము డిబేట్కి వెళ్ళడము తప్పండి. తర్వాత వాళ్ళు దేవుడు వాక్యం ప్రకారంగా చెప్పాలంటే మనం వాళ్ళతో డిస్కస్ చేయడం ఫస్ట్ మిస్టేక్ అండి. మన దేవుడు ఏం చెప్పాడంటే ప్రేమ చూపించమని చెప్పాడు యాక్చువల్ గా. అంటే నేను మన క్రిస్టియానిటీని నేను ఏదో బాధ పెడదామని నేను అనట్లేదు సార్. తర్వాత ఒకటే ఒక విషయం ఏంటంటే వాళ్ళు డిబేట్ చేసినా మన రైట్ అయినా సరే వాళ్ళు ఒప్పుకోరు సార్. తర్వాత మనం చేసేటువంటి పనిని ప్రభు చూపించుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రభు చెప్పాడు మహాశ్రమలు వస్తాయి అని. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వాళ్ళు ఒక విగ్రహాన్ని కూడా నిలబెడతారు, ప్రపంచం అంతా ఒకటవుతుంది, వాళ్ళ బొమ్మ మొక్కకపోతే మనల్ని బలియాగం చేస్తారని అక్కడ రాయబడి ఉంది. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఏలియా కాలంలో ఏలియా అవతల యెజబెల్ రానికి వచ్చిన అబద్ధ ప్రవక్తలు కలిసి అక్కడ నిబంధన పెట్టాడు. 2 ఎద్దులు తీసుకొని నీళ్లు పోసి దాని కందకాలు తవ్వి అందులో కట్టెలు పెట్టి అగ్ని పెడితే ఎవరు దేవుడు ఏంటని తెలుసుకుందామని ఆ దినాల్లో పెడితే మన దేవుడు అక్కడ జయమిచ్చాడు. కానీ ఈ రోజు దేవుడు మహాశ్రమలు పెడుతున్నాడనేమో నా ఉద్దేశం. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన తప్ప. ఇప్పుడు మీ మీద కూడా చాలా నిఘాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పాస్టర్ గారిని. లోకాధికారం దేవుడు ఇచ్చాడు, అధికారంలోని ప్రభుత్వంలోని ఉద్యోగంలోని దేవుడు ఇస్తాడని రోమపత్రికలో చెప్తాడు. ఈ అధికారం వాళ్ళ చేజిక్కించాడంటే దేవుడు నిజమైన భక్తుల కోసమని. అంటే మన పర్సనల్ గా నేను మీతో మాట్లాడుతున్నానండి. చెప్పండి, లైవ్ వింటున్నారు. శ్రమలో
ప్రారంభించబడ్డాయి. మణిపూర్ సంఘటనే మనకు ఒక ఎగ్జాంపుల్ అండి. సార్ అందువల్ల మనం చేయవలసినటువంటిది అంటే ప్రాణం ఆల్రెడీ మనం వదిలేయాల. ఇంకా మన దేవుడి గురించి అయితే మన చచ్చిపోయిన అందరూ ఒక దగ్గర కనబడతారని ప్రకటన గ్రంథం 20 అధ్యాయం ఉంటదండి. క్రీస్తు విషయమై దేవుని వాక్యం నిమిత్తమై శిరఛేదనం చేయబడిన వారి ఆత్మలో చూశానంటాడండి యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం అనే గ్రంథం 20 అధ్యాయంలో. లోక అధికారం వాడిదండి. వాడికి మనం వ్యతిరేకంగా మనం చేయవలసినటువంటి ప్రార్థన తప్ప ఏ యుద్ధం గెలిచినా ఎంతమంది ఆడవాళ్ళు మనం బయటకు వచ్చినా వీళ్ళందరూ పక్కన పెట్టేస్తారు. మన జరిగింది అచ్చన్న సంగతి. మరి చాలా మంది చెప్పినా సరే పబ్లిక్ ఓట్ అయినా సరే వాళ్ళ అధికారం బట్టి నొక్కేశారని మనం అనుకోవాలి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, తప్పకుండా నిలబడండి సార్. థ్యాంక్ యూ తుని నుంచి మాట్లాడినందుకు, మీ స్పందన చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీకు ఇంకోటి కూడా వీడియో కూడా లైవ్లో కూడా వెనక బ్యాక్గ్రౌండ్ ఏ అయితే ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఏ అయితే చర్చిలో భౌతిక జయాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనం ఇక్కడ ఉన్న సందర్భాలను తీసుకున్నటువంటి వీడియో అందరికీ తెలుసండి. సార్ కానీ లోకాధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. మనం ఆ లోబడి ఉండిపో అంటే నేను కించపరచలేదండి. మన దేవుడు మనకు ఆత్మల రాజ్యం ఒకటి ఉంది సార్. ఓకే సార్, మనం తిరగబడినా మన బలం సరిపోలే కింద ఉంటుందండి. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చెప్తాను సార్, మళ్ళీ మీరు కనెక్ట్ కావచ్చు. ఇక్కడ ఉండడం నేపథ్యం సార్ థ్యాంక్ యూ అండి. వందనాలు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న సందర్భం ఇక్కడ నేను అక్కడ ఆలయంపై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత బాధాకరం. వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చి ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అసలు ఏమైందో కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు. వస్తున్నారు ఫోటో దిగుతున్నారు. అసలు అక్కడ హడావిడి అనిపించింది. అసలు ఆయన ఎట్లా చనిపోయిండు, ఆయన ఒంటి మీద గాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆయన అంత పెద్ద ఇంటెలెక్చువల్, అంత పెద్ద మేధావి, అదే చర్చిలో అనేకమైన ప్రసంగాలు చేసి ఒక గొప్ప వక్తగా ఉన్నటువంటి వ్యక్తి, బైబిల్ను స్పష్టంగా చెప్పేటువంటి వ్యక్తి, బైబిల్ను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తి, బైబిల్తో పాటు ఉన్నటువంటి ఖురాన్ను చదివినటువంటి వ్యక్తి, భగవద్గీతను చదివినటువంటి వ్యక్తి, అన్ని మతాలను దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకున్నటువంటి ఒక మేధావి, ఒక ఇంటెలెక్చువల్ ఏ విధంగా ఆయన చంపేబడిన నేపథ్యంలోనే ఇక్కడ మౌనంగా ఉండి నేను ఆలోచింపజేస్తున్నాను. చాలా వరకు నాకు ఒక పక్కన కన్నీళ్ళ బాధలు.